సీజన్లో దొరికే ఒక 2 వెజిటబుల్స్ తోటి ఒక మంచి ధాబా స్టైల్ కేక్ ఇచ్చే రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకొని ఈ చలికాలంలో వేడి వేడిగా తింటే ఇంకేం కావాలండి. అదేనండి మెంతికూర ఇంకా బఠానీతో చేసే మేథీ మటర్ మలై. ఎలా చేసుకోవాలో చూద్దామా. హలో ఎవ్రీబడి, నేను సుజిని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజిని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ప్యాన్లో కాస్త ఆయిల్ తీసుకున్నానండి. ఒక 15 జీడిపప్పు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నేను రఫ్గా స్లైస్ చేసి వేసుకున్నాను. అలాగే కాస్త ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి. ఇంకా కారానికి తగ్గట్టు ఒక 7 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇవి చిన్న పచ్చిమిరపకాయలు, కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి, సో 7 వేసుకున్నాను. అలాగే ఒక 4 మీడియం సైజ్ టమాటాలని కూడా నేను రఫ్గా స్లైస్ చేసి వేసుకున్నానండి. ఇంకొక ఇంచ్ అంత అల్లం కూడా ముక్కలు చేసి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటాలు మంచిగా మగ్గిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఓకే, సో ఇదిగోండి మంచిగా మగ్గిపోయింది టమాటా ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనము గ్రైండర్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త చల్లారనిద్దామండి. ఆ తర్వాత దీంట్లోకి కాస్తంత వాటర్ వేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఈ కర్రీ యొక్క బేస్ అనేది రెడీ అయిపోతుందండి. ఓకే, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. మంచిగా ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. సో ఎటువంటి పలుకులు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టిద్దామండి. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. పెద్ద ఎక్కువ మసాలాలు ఏం పట్టవండి దీంట్లోకి. నల్ల ఇలాచీలు ఒక 2, ఇంకా కాస్త జీలకర్ర వేసి అవి మంచిగా వేగిన తర్వాత ఒక 100 గ్రాములు మెంతి కూరని నేను సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నానండి. సో మేథీ మటర్ మలైలో మేథీ అయితే వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా మటర్ అంటే బఠానీ, అది కూడా 1 కప్పు నేను ఒక 80% బాయిల్ చేసి వేసుకున్నానండి. ఓకే, ఆ తర్వాత దాంట్లోకి కాస్త పసుపు, కొంచెం కారం, ఆమ్చూర్ పొడి ఉంటే తప్పకుండా వేసుకోండి, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఇంకా అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత సోంపు పొడి, ఇవన్నీ వేసి ఒక్కసారి మంచిగా కలుపుకుందామండి. మెంతికూర చక్కగా వేయించుకోండి, మీకు చేదు అనేది రాదు. ఓకేనా. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి వేసేసి అలాగే ఈ గ్రైండర్ జార్లోనే కాస్త వాటర్ వేసుకుని నేను అది కూడా దీంట్లో వేసుకుంటున్నానండి. ఎక్కువ కాదు, కాస్తంత. సో అది కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలండి. అదేవిధంగా సాల్ట్ కూడా ఇదే టైంలో మీరు వేసుకోండి. ఓకే, 10 నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉడికిస్తే మనకి ఇలాగా ఆయిల్ అనేది తేలుతుంది, చూసారా. ఇప్పుడు మనం కాస్త దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకు ఒక 1/2 కప్పు వాటర్ పట్టింది. నేను హాట్ వాటర్ వేసుకున్నాను, సారీ. ఓకే, సో హాట్ వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి. సో 3rd హీరో ఇంగ్రీడియంట్ కూడా వచ్చేసింది, మలై, మేథీ మటర్ మలై. 3 ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయింది కూరలోకి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి అండ్ 1 టీ స్పూను కసూరి మేథీ మంచిగా క్రష్ చేసి వేసుకోండి. సో నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ పంజాబీ గరం మసాలా వేసుకున్నాను, మీరు నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే నేను దీనికి ధాబా స్టైల్ కేక్ ఇవ్వడానికి కాస్త తాలింపు పెట్టుకుంటానండి. కాస్త బటర్లో కొంచెము సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాస్తంత వేసి ఆ తాలింపుని మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చాలా మంచి ధాబా స్టైల్ టేస్ట్ వస్తుందండి మీకు. సో ఇది మంచిగా వేడి వేడి జీరా రైస్ తోటి కానీ, చపాతీ, పుల్కా, నాన్, రోటీ దేనితైనా చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీము ఇంకా ఈ తాలింపు కాస్త ఉంచుకుని దాంతో గార్నిష్ చేసుకుంటే లుక్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ ధాబా స్టైల్లో వస్తుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.